అన్న పంపలేదు. ఇమ్రాన్ అన్న కూడా కాల్ లిఫ్ట్ చేయట్లేదు. ఫస్ట్ నా ప్రాబ్లం ఏంది, ఇమ్రాన్ అన్న కాల్ లిఫ్ట్ చేస్తలేడు. నేను ఇప్పుడు కూడా కాల్ చేస్తా. అసలు కాల్ రెస్పాన్స్ లేదు. ఇమ్రాన్ అన్న కూడా కాల్ లిఫ్ట్ చేయట్లేదు. అక్కడ ఉన్న ఎవ్వరు కాల్ లిఫ్ట్ చేయట్లేదు. పంపలేదు కదా, నేనేం చేయాలి? దండం పెడుతున్నా ఇమ్రాన్ అన్న, నిజంగా మీకు దండం పెడుతున్నా. ఇంత పెద్ద ఇంట్లో నేను నా బిడ్డ ఉండలేకపోతున్నామన్నా. నాకు చాలా ఇబ్బంది అవుతుంది. కానీ ఇంతవరకు రాలేదు. పాపనేమో ఏడుస్తుంది. ఆమెకి చింటు అంటే చాలా ఇష్టం, చాలా అలవాటు అయిపోయింది. చూడండి పాప పడుకుంది. ఆయన చూసి అట్లున్నాడు. ఎట్టు పెట్టి నాది నా బిడ్డ బతికే రోడ్డు మీదకి వచ్చేటట్టుందన్నా. అసలు ఏనా నువ్వన్నా పంపుతాను, ఇంతవరకు పంపలేవు. నేను ఏమనుకోవాలి చెప్పండి? మీరు చెప్పండి న్యాయం. మీరు చూస్తారు కదా, అందరూ సోషల్ మీడియాకి అంతా తెలుసు కదా ఇక్కడ ఏమేమవుతుందో, ఏం గొడవ అవుతుందో అంతా మీరు న్యాయం చెప్పండి. మీరేం చేస్తారో నాకు తెలియదు. చింటూ రావాలి, లేకపోతే నేనేం చేయాలో అది చేస్తాను. చూసినావా, కింది గతి లేదు, టికానా గతి లేదు నాకు నా బిడ్డకి. అందరికీ నమస్తే. నేను ఈ వీడియో చేయడానికి మొదటి కారణం, ముఖ్య కారణం మాత్రం ఇమ్రాన్ అన్ననే. అన్న, నీకు నేను ఆల్రెడీ చెప్పినా నిన్నేమేమైందో. నువ్వు ఇంతవరకు పంపుతాను మాట ఇచ్చినావు, ఇంతవరకు నువ్వు చింటును పంపలే. నీకు అసలు తెలియదు, నాకు అర్థమైపోయింది. నీకు తెలియదు, చింటూ చెప్పలేదు. నువ్వు నాకు అది చెప్పినావు ఓకే, కానీ నేను నీకు మొత్తం చెప్పినాక, నేను అంతగానం అయినాక, నా అన్నదమ్ములను తీసుకొచ్చి మాట్లాడి ఇంత పెద్ద ఇష్యూ అయినాక కూడా చింటూ ఇంతవరకు ఇంటికి రాలే అన్న. నాతోనైతే అవ్వట్లే అన్న. నేను పాప అసలు ఏం చేయాలో మీరే చెప్పండి. నేను ఇంతవరకు ఒప్పుకోవట్నా, నిన్న అయిందన్న ఇదంతా, ఇంతవరకు ఒప్పుకోవట్నా. కానీ ఇంతవరకు మీరు చింటూని ఇంటికి పంపలేదు. నేను పాప ఉండాలా, అసలు రోడ్ మీద పోవాలో నాకు అర్థమవుతుందన్న. మీరు ఇంతవరకు నేను ఎంతగానో ఏడ్చుకుంటాను. నిన్న అంత పెద్ద గొడవ అంత అయినాక కూడా మీరు నాకు చింటూని పంపలేదు. అసలు చింటూ వస్తాడా రాడా, ఏం చేయమంటారో మీరు చెప్పండి అన్న. నాకు ఇంకొకటి, నేను ఈ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే, నేను ఆల్రెడీ నేను అన్నకు చెప్పిన, ఒకవేళ చింటూ ఇవాళ వరకు ఇంటికి రాకపోతే మాత్రం నేను ఇవాళ ఈ వీడియో పెడతాను. నేను ఆల్రెడీ అన్నకు చెప్పిన. కానీ ఇంతవరకు ఇమ్రాన్ అన్న చింటూని పంపలేదు. మరి ఈ వీడియో తర్వాత అన్న రెస్పాండ్ అవుతాడా, ఏమవుతాడు, ఏంది నాకు అర్థమవుతలే. సో మీరే నాకు న్యాయం చెప్పండి. నాకు ఒక చిన్న పాప ఉంది. నాకు ఇప్పుడు డెలివరీ 2 months కూడా కాలే. చింటూ ఇంతవరకు ఇంటికి రాలే. యాక్చువల్లీ విషయం ఏంటంటే, నాకు చింటూకి గొడవ అయింది. అది కూడా మా బ్రదర్స్ చింటూ గొడవ అయింది, నాకు చింటూ కూడా కాదు. ఆ గొడవల నాతో గొడవ పెట్టుకుని వారం నుంచి చింటూ ఇంటికి రాలేదు. సో నేను ఇన్ని రోజులు చింటూ వీడియోలు, చింటూ దాంట్లోనే మేము చేసేవాళ్ళం. మీ అందరికీ తెలుసు నేను చింటూ వాళ్ళ వైఫ్ అని. కానీ ఇప్పుడు ఏమైంది, ఇంత గొడవ వల్ల చింటూ వారంలో నుంచి ఇమ్రాన్ అన్న దగ్గరనే ఉన్నాడు. ఇమ్రాన్ అన్న దగ్గర నుంచి నేను ఇంత పెద్ద ఇష్యూ అయి ఇంత అయినాక కూడా చింటూ రాలేదు ఇంటికి. నేను చాలా వెయిట్ చేసిన, కానీ ఇంతవరకు రాలేదు. పాపనేమో ఏడుస్తుంది. ఆమెకి చింటూ అంటే చాలా ఇష్టం, చాలా అలవాటు అయిపోయింది. చూడండి పాప పడుకుంది. చింటూ కోసం ఏడుస్తుంది. చింటూ వీడియోస్ లో కానీ ఇలా కానీ ఆమె వాయిస్ విని ఏమున్నా చాలా ఏడుస్తుంది. నేను ఇలా వీడియో పెట్టడానికి ముఖ్య కారణం ఇమ్రాన్ అన్న. ఎందుకంటే నేను ఇమ్రాన్ అన్న మాట మీదనే నేను అక్కడి నుంచి నేను వచ్చేసిన. నేను అన్న వాళ్ళ ఫామ్ హౌస్ కి పోయి మరీ మాట్లాడేసి వచ్చిన. చాలా పెద్ద గొడవ అయింది, కానీ ఇంతవరకు ఎటువంటి రెస్పాన్స్ లేదు. అన్న పంపలేదు. ఇమ్రాన్ అన్న కూడా కాల్ లిఫ్ట్ చేయట్లేదు. ఫస్ట్ నా ప్రాబ్లం ఏంది, ఇమ్రాన్ అన్న కాల్ లిఫ్ట్ చేస్తలేడు. నేను ఇప్పుడు కూడా కాల్ చేస్తా. చెప్పినా కదా నిన్న వీడియో తీస్తాను. చెప్పాలి కదా మళ్ళీ నేను వాళ్ళకి రావాలని. ఆఫీస్ పోయినట్టుండే, ఎందుకు ఏమైంది? ఏమైంది? నిన్న అంతగానో మాట్లాడేది కదా, ఇలా ఎవరి పని కూడా వెళ్ళిపోతాడా? ఆఫీస్ ఉంది కాబట్టి పోతాడు, లేకపోతే మీ ఆయన పని మీద ఉంటారు మొత్తం. అదే కదా మరి చేసి, నా మొగుడు నా ఇంట్లో నా పని అప్పుడు వచ్చి మాట్లాడానంటే కొట్టుకొని చేసుకొని మొత్తం ఎవరైనా అనుకుంటా ఎడికి తెచ్చిర్రు రవి మొత్తం. ఇప్పుడు కొట్టిరు అంటే మేము ఏమైనా కావాలని చేస్తాం. ఆయన ఏం చేయలేదు, ఆయన ఏం మాట్లాడింది, ఆయన చేసిన దేనికి కొట్టిరు చెప్పు. ఓలు కొట్టిరు, దేనికి కొట్టిరు? నీ పెన్నంలో వచ్చి కొడతారంటే మొక్కుంటావా? మేము ఒప్పుకుంటామా నిన్ను కొడతా? ఆయన మాట్లాడే మాటలు మంచిగా ఉన్నాయని చెప్పి. ఆయన మాట్లాడితే మీరు కొడతారా? ఎంత పెద్ద ఇష్యూ చేసింది నిన్న. అసలు మీరు సాల్వ్ చేయడానికి వచ్చినట్టు లేదు, ఇంకా పెద్ద ఇష్యూ చేయడానికి వచ్చినట్టుంది మీరు. ఇష్యూ చేయడానికి అయితే బాబాయ్లు వాళ్ళందరూ ఫోన్ చేశారు, పెద్దనాన్న వాళ్ళు ఏమైంది ఇంతగానం గొడవ అని. ఇంత పెద్దగా చేశారు మీరు ఆయన కలిసి. మీ ఇద్దరు పెట్టుకున్న గొడవకి ఇంత దూరం రావాలనా? మేమే చేస్తున్నాం ఇప్పుడు. అంతే ముచ్చట కాదు. మీరు మాట్లాడానికి వచ్చినప్పుడు అన్ని మంది ఉండాలి. అక్కడ అన్న వాళ్ళు కూడా చెప్పారు, కానీ మీరు ఆ జైలు వచ్చుడే కొట్టడం మొదలెట్టారు. బాగా కొడతారా?
అసలు సెన్స్ ఉందా మీకు? నేను ఒకటే చెప్తున్నా అన్న, ఇమ్రాన్ అన్న, నువ్వు నిన్న పంపుతా అన్నావు, ఇంతవరకు పంపలేదు. వీళ్ళు చూసి ఇట్లున్నారు, వీళ్ళనట్లే ఆయన చూసి అట్లున్నాడు. ఎట్టు పెట్టి నాది నా బిడ్డ బతికే రోడ్డు మీదకి వచ్చేటట్టుందన్న. అసలు ఏందన్నా నువ్వన్నా పంపుతాను, ఇంతవరకు పంపలేవు. నేను ఏమనుకోవాలి చెప్పండి? అటు మీరు పంపరు, ఇటు వీళ్ళు సారీ చెప్పరు, అటు ఆయన కాంప్రమైజ్ కాడు. ఎవరన్నా మధ్యలో సఫర్ కావాల్సింది? నాకు తెలియదు అన్న. చింటూ ఇంటికి రావాలి. చింటూ నేను ఒకటే చెప్తున్నా, నేను ఈ వీడియో పెట్టి నిన్ను ఏదో చేద్దామని కాదు. ఇంతగానో నిన్ను అంత పెద్ద గొడవ అంత ఇంతవరకు నువ్వు ఇంటికి రాలేదు. నువ్వు అసలు ఏమనుకుంటున్నావో నాకు తెలియదు. లేదు వీడియో పెట్టుకోవాలి రుబాబ్తోనే నువ్వు అట్లున్నావా, లేకపోతే నేను పెట్టా అనుకున్నావా నాకు తెలియదు. నువ్వు ఇంత ఇవాళ ఇంటికి వచ్చుంటే మాత్రం మీరు ఇంత కాకపోతుండే. నువ్వు ఇంటికి రాకనే ఇదంతా అయింది. నువ్వు ఇంటికి వచ్చుంటే మాత్రం ఇంత పెద్ద సీన్ కాకపోతుండే, ఏం కాకపోతుండే. నువ్వు రాకుండా ఇది పెట్టుకొని రుబాబ్ చేసి అన్న కూడా ఇంతవరకు నిన్ను పంపకుండా మరి ఎవరు చేస్తురో ఇదంతా నీకేముండి చేస్తున్నావు నాకు తెలియచ్చిండు. వాళ్ళు మంచిగుర్రు, ఆడ నువ్వు మంచిగున్నావు. నేను నా బిడ్డ సఫర్ అవుతున్నా మేడం మొత్తంకి. మా పెద్దనాన్న వాళ్ళు, మా బాబాయిలు, మా మామలు అందరు ఫోన్ చేస్తారు, ఏమైందమ్మా ఏమైందమ్మా ఏమైందమ్మా. ఏం చెప్పాలి చింటూ? నేను నమ్మ ఊళ్ళో పెట్టుకొని పోయి అన్నదమ్ములతో అందరికి నన్ను వదిలేసి పోయిందని చెప్పాలా? లేకపోతే అక్కడ ఉండి అన్నం పంపిస్తాను ఇంతవరకు పంపలేని చెప్పాలా? ఏం చెప్పాలన్నా మీరే చెప్పండి నాకు. ఇంతవరకు ఒక రెస్పాన్స్ లేదు. నువ్వెత్తుతలేవన్నా కాల్, చింటూ ఎత్తుతలేడు, ఎవరు ఎత్తుతలేడు. దండం పెడుతున్నా ఇమ్రాన్ అన్న, నిజంగా మీకు దండం పెడుతున్నా. ఇంత పెద్ద ఇంట్లో నేను నా బిడ్డ ఉండలేకపోతున్నామన్నా. నాకు చాలా ఇబ్బంది అవుతుంది. నేను బాలంటానన్నా, ఆయన ఎందుకు వస్తలేడో, మీరు ఎందుకు పంపుతలేడో నాకైతే అర్థమైతలేదన్నా. ఇది ఇంకెంత పెద్దగా చేస్తారో, ఏడు దాకా పోతారో, వీళ్ళు ఏం చేస్తారో, ఆయన ఏం చేస్తాడో. నువ్వెందుకు పంపుతలేవు? నువ్వు స్టాండ్ తీసుకుంటాను నిన్న. నువ్వు కూడా ఇంతవరకు సపోర్ట్ చేస్తలే. నువ్వు కాల్ లిఫ్ట్ చేయట్లేదు, చింటూ కాల్ లిఫ్ట్ చేయట్లేదు. నేను ఏం చేయాలన్నా? అసలు నా బక్క ఏం చేద్దాం అనుకుంటున్నాను అందరు కలిసి. ఇప్పుడు కూడా నేను మీకు కాల్ చేసి చూపిస్తా. చింటూ కాల్ లిఫ్ట్ చేయడు, ఇమ్రాన్ కాల్ లిఫ్ట్ చేయడు, ఎవ్వరు కాల్ లిఫ్ట్ చేయాలి. మీరు చూడండి చూడండి, ఆయన కాలే లిఫ్ట్ చేయడు. నేను ఎన్ని కాల్ చేసినా అంటే ఒక 1000 కాల్స్ దాకా చేసి ఉంటా వారం రోజుల నుంచి. నిన్న అంత గొడవైనాక కూడా ఎందుకు ఇట్లా చేసినావు అని నాకైనా కాల్ చేయలేదు, నేను చేస్తే కూడా నేను లిఫ్ట్ చేయట్లేదు. అసలు కాల్ రెస్పాన్స్ లేదు. ఇమ్రాన్ అన్న కూడా కాల్ లిఫ్ట్ చేయట్లేదు. అక్కడ ఉన్న ఎవ్వరు కాల్ లిఫ్ట్ చేయట్లేదు. పంపలేదు కదా, నేనేం చేయాలి? మరి ఇంకెందుకు నువ్వు అంతగానో బాధపడుతున్నావు? మేము లేమా నేను చూసుకోనికి? మీరెందుకుంటారు? నాకున్నారు, నా బిడ్డను ఏం చేయాలి? మీరు నాకున్నారు, నా బిడ్డను ఏం చేయమంటారు? నేనేం చెప్పాలి? తండ్రి ఏడాడితే నేను ఏం చెప్పాలి? ఏం 2 నెలల పసిపిల్లకి నేను తండ్రిని దూరం చేయాలా? మీ లొల్లి వల్ల 2 నెలల పిల్లలు నేను అలా ఏం దూరం చేయాలా? నేను అసలు మీకు ఇంత ఓపిక లేదు. ఫస్ట్ మిమ్మల్ని తీసుకొని నేను తప్పు చేసిన, అసలు నాకు బుద్ధి లేదు. ఫస్ట్ మీరు మాట్లాడతారు ఏదో మీరు పడ్డ గొడవకి మీరు సాల్వ్ చేశారంటే మీరు ఇంత డబల్ చేసి వచ్చిరాడా? ఎందుకంటే ఆయన అంటారు ఆయన బావా, మీరు ఆయన ఎంత సరదాగా ఉంటారు. దానికి పోయింది మరి మీరు గొడవ పెట్టుకొని మీ ఆయన అన్నదానికి మీ ఆయన అక్కడ నువ్వు అంటావు, మీ అన్నదానికి ఏం లేదా ఆయన అంటారు. మొత్తం నేను చావాలా? సపరేట్గా నేను సూసైడ్ చేసుకుంటా గైస్, అయిపోతుంది. వీళ్ళు మంచుకుంటారు, ఆయన మంచుకుంటాడు, ఒక పని అయిపోతుంది. ఇక్కడ 2 నెలల పిల్లకి నేను దూరం చేయాలి అలా అని మీరు నన్ను చూసుకుంటారు, వాళ్ళే చూసుకోవాలి. సూసైడ్ చేసుకుని పెళ్లి చేసుకుని మీరేం చేస్తారు? మీరు ఆయన మీ ఇంకా పుట్టినందుకు ఆయన చేసుకున్నందుకు చేసుకుని చచ్చిపోతే ఇంకేం మీరే ఉండరు. నీకు ఒక్కలేదు, ఆయనకు ఒక్కలేదు. అసలు వీళ్ళు ఎందుకు గొడవ పడరు నాకు తెలియదు. కలిసి ఒక ఫంక్షన్ లో గొడవ అయిందంట వీళ్ళకి, మా ఆయనకి. ఈయన మా అన్న, ఇంకొక అన్న ఉన్నాడు, ఇంకా అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ఒక దావత్ చేసుకున్నారు. అందులో గొడవ అయిందంట. ఆ గొడవ వారంలో నుంచి ఈయన గొడవ పెట్టుకుంటుంటే వీళ్ళు మాట్లాడుతారు. మళ్ళీ సాల్వ్ చేసుకుంటారు. ఆడిపోతే వీళ్ళు కొట్టిర్రు, ఆయన కొట్టిండు, వాళ్ళంతా పెద్ద గొడవ చేసుకోరు. ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ నా దగ్గర నా బిడ్డ దగ్గర వచ్చి ఆగుతుంది. మీరు చెప్పండి న్యాయం. మీరు చూస్తారు కదా, అందరూ సోషల్ మీడియాకి అంతా తెలుసు కదా ఇక్కడ ఏమేమవుతుందో, ఏం గొడవ అవుతుందో అంతా మీరు న్యాయం చెప్పండి. ఏం అర్థమైతే లేదండి, మీరే చెప్పండి. మీరంతా ఎవరెవరైతే మీరు ఏందే ఊకే మీ ఆయన ఏది మళ్ళా మీ ఆయన ఊకే ఆయన భారతం పెట్టుకొని కూర్చుంటున్నావు. ఏడు వస్తాడు, ఏడిపోతాడు. అంత ప్రేమ ఉంటే వస్తాడు. మరి 2 రోజులు పోయింది కదా, ఇప్పుడు ఏమైతుంది? ఇంకా చెప్పినాక రాకుండా చేసినామంటే మేము రాకని చెప్పినాం, ఇంటికి రమ్మని చెప్పి మళ్ళీ వచ్చినాం. తర్వాత అన్న మాట ఆయన భారతం నీదే నాకు అర్థమైంది. అదే మీరు ఉండి ఆయన పోతాడు, అందరికి ఆశకొచ్చి అందరు వెళ్ళిపోతారు. నేను నా బిడ్డ పిచ్చోళ్ళం, ఇంట్లో వాళ్ళము. చూసినావా కింది గతి లేదు, టికానా గతి లేదు నాకు నా బిడ్డకి.
ఏమైంది పిచ్చి ఇట్లా ఏమని లేచిందా నీకు? ఇట్లుందండి మా పరిస్థితి. అన్నదమ్ములు ఉండరు, వాళ్ళకి మేమంటే యాస్ట్ర కోసం, మా ఆయనకి మా మీద లేదు. వస్తావా రావా చెప్పు చింటూ, అంతే. ఇంకా నాకు అసలు ఓపిక లేదు. ఆ పాపను ఏం చేయాలో చెప్పు, నువ్వేం చేస్తావో చెప్పు. నాకైతే అస్సలు ఓపిక లేదు చింటూ, నా వల్ల కావట్లే. ఇంకా ఏమైనా మీరే న్యాయం చెప్పండి నాకు. మీరు ఇంతవరకు పంపలేదు చింటూని. నాన్నదమ్ములు కూడా అంతకే ఉన్నారు. వాళ్ళు గొడవ క్లియర్ చేస్తామని వచ్చి వాళ్ళు ఇంకా పెద్ద చేసి వచ్చారు. వాళ్ళ మీద ఆయన ఇంకా పెద్ద చేసుకుంటుండు. నా వల్ల అయితే లేదు, అసలు నా వల్ల అవ్వట్లేదు. మీరు ఏం చేస్తారో చెప్పండి, నాతోనైతే అయితలే అన్న. మీరే నాకు న్యాయం చెప్పండి. వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు, ఆయన అట్లా మాట్లాడుతున్నారు. నేనేం చేయాలో మీరే చెప్పండి. బిడ్డ ముఖం చూసాను వచ్చినా మీ ఆయన అంత ప్రేమ ఉన్నాడైతే రాలే మరి పాడికి బిడ్డ మీద ప్రేమ ఏడ్చింది అని నిన్న కూర్చొని చూపి నీ బిడ్డ ముఖం చూసి వస్తాడేమో మరి. ఇమ్రాన్ అన్న, మీ అందరికి నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, నా బిడ్డ ముఖం నా మొహం చూసన్నా చింటూని పంపి అన్న. చింటూని కన్విన్స్ అయ్యి, చింటూ ఎట్లా కన్విన్స్ అవుతుందో నాకు తెలియదు. వీళ్ళ గొడవ నాకు సంబంధం లేదన్న, నాకు చింటూకి సంబంధం. ఇది ఇంకెంత దూరం పోతుందో, చింటూ ఎంత దూరం తీసుకొతో నాకు తెలియదు అన్న. ఈ వీడియో తీస్తే నువ్వు కనీసం రెస్పాండ్ అవుతావని ఒక ఇదితోనే నేను తీస్తున్నాను. ఎందుకంటే నాకు కాల్స్ లిఫ్ట్ చేయట్లే. ఫస్ట్ నేను ఈ వీడియో చేసి పెట్టడానికి కారణం ఒకటే, నా కాల్స్ ఎవ్వరు లిఫ్ట్ చేయట్లేదు. నాకు మళ్ళీ అంత దూరం పోయే ఓపిక లేదు. ఇచ్చేదానిక వాళ్ళ ఎంబడి నేను తిరగలేదు. ఎందుకంటే నేను బాలంతని నాకు ఆపరేషన్ అయ్యి మినిమం ఓన్లీ ఇంకా 2 months నిండలే కూడా. నా బేబీ ఇంకా 2 months కూడా నిండలే. సో నా వల్ల కాదన్నా, నేను ఇంకా అక్కడికి ఇక్కడ తిరగలేను. నా కుట్లు చాలా వస్తున్నాయి. సో మీరు ఇప్పుడు నా కాల్ ఎవరు లిఫ్ట్ చేయట్లేదు కాబట్టి నేను ఇది పెడుతున్నా. ఈ వీడియో విషయంలో మీరు అందరు రెస్పాండ్ అవుతారు. కనీసం చింటూ కూడా జాలి కలుగుతాయనే పెడుతున్నా తప్ప అంతకు మించి ఏం లేదన్నా. మీరేం చేస్తారో నాకు తెలియదు. చింటూ రావాలి, లేకపోతే నేనేం చేయాలో అది చేస్తాను. ఇంకా నేను సచ్చిపోతానన్నా, నా వల్ల కాదు. ఈ పాపతో నేను హ్యాండిల్ చేయలేకపోతున్నా. నైట్ పూట నాకే తెలుసు ఒక్కదాన్ని నేను హ్యాండిల్ చేయలేకపోతున్నా. చింటూ, నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, వస్తావా రావా నువ్వే చెప్పు. కాల్ లిఫ్ట్ చేస్తావా చేయవో చెప్పు. నేనైతే వీడియో అప్లోడ్ చేస్తున్నా. నీకు దండం పెడతా చింటూ, రారా. పాప మొహం చూసి కూడా నీకు రావాలనిపిస్తుంది చింటూ. అట్లా ఎట్లా పాపను ఉద్దేశం ఉండబోతుంది చెప్పు. ఏందన్నా మీరు కూడా అంతగానం చెప్పారు అన్న. నిన్న పాపని తీసుకెళ్ళిపో, మేము పంపిస్తాం, పాపని తీసుకెళ్ళిపో, నేను పంపిస్తాం. ఎవరు సఫర్ అవుతున్నారు అన్న? నేనే అవుతున్నా కదా. చింటూ కొంచెం అర్థమైతే చెప్పండి అన్న, మీకు దండం పెడతాం మీ అందరికి. అక్కడ ఉన్న వాళ్ళందరూ నేను అంతగానం చెప్పి పంపారు, పాపని తీసుకోపో మేము పంపుతాం, పాపని తీసుకో మేము పంపుతాం అన్నారు. కానీ ఏమైందన్నా మీ అందరికి? ఎందుకు పంపుతలేరు అన్న చింటూని? ఎందుకు చింటూ నీకు పాప మొహం చూసి చూడబుద్ధి అవుతుందా చింటూ? వారం అవుతుందిరా, వారం నుంచి నీకు పాపని చూడబుద్ధి అవుతలేదా చింటూ? నేను బరాబర్ ఒకటే చెప్తున్నా, ఈ వీడియో అవుట్ అయినాక, ఈ వీడియో బయటకు వచ్చినాక కూడా నువ్వు ఈ వీడియో చూసి కూడా రాలేవనుకో, నేనేం చేయాలో అది వేస్తా. ఇమ్రాన్ అన్న మొదలుకి వచ్చినా నాకు సంబంధం లేదు, ఎవరు మొదలుకి వచ్చినా నాకు సంబంధం లేదు. ఇంకా నేను ఎవరి మొహం చూడదలుచుకోలేదు. నేనేం చేయాలో అది చేస్తా. ఖబర్దార్ చూసుకోను. ఇంకా నాకు ఓపిక లేదు, చూసుకోను.